హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు శీర్షి వ్లాగ్స్. బూడిద గుమ్మడికాయ తయారీ విధానం ఇప్పుడు చూద్దామండి. ఇది బూడిద గుమ్మడికాయ పొద్దున్నే నీళ్ళలో వేసుకొని మధ్యాహ్నం తీస్తే ఇలా బూడిద మొత్తం ఊడిపోయి ఇలా గ్రీన్ కలర్లో వస్తుందండి. మనం కడుక్కోవాలి. బాగా ముదిరిపోయిన కాయ పెట్టుకోవాలండి, ఎందుకంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉండాలి కదా. ఇది బాగా ముదిరిన కాయ అండి, అందుకే అంత బలవంతంగా కొయ్యాల్సి వస్తుంది. బాగా ముదిరికాయని పెట్టుకోవాలండి. ఇలా బద్దలు కోసుకొని చిన్న చిన్న పీసులుగా కోసుకోవాలండి. బాగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి, ఎందుకంటే మనకి కోసుకునే ముక్క విధానాన్ని బట్టి మనకి వడియం అనేది బాగా వస్తుందండి. బాగా చిన్న చిన్నగా కోసుకోవాలండి. మాది పల్లెటూరు కాబట్టి మా అమ్మ వాళ్ళు, మా అత్త వాళ్ళు అందరు కలిపి కోస్తారండి. అలా కోసిన వాటిని ఒక బేషన్లో వేసుకొని తగినంత మనకు సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలపాలండి. శీర్షిక పాప చూడండి, తను కూడా వేస్తుంది అమ్మమ్మతో పాటు. అలా మనకు సరిపడినంత వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలండి. శీర్షి పాప ఇంకా వేస్తానండి, బాగా అలా చేస్తుందండి. అసలు అలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాబాయ్ అలా వేసినట్లు ఒక సంచిలో, ఇలా ఒక గుడ్డ సంచిలో వేసుకొని ఒక నైట్ మొత్తం ఉంచాలండి. ఒక నైట్ మొత్తం అలా గుడ్లో మొత్తం వేసేసి ఒక నైట్ మొత్తం అలానే పెట్టించాలండి. అలా వేసిన దాన్ని ఇలా పైన ఇలా బరువు పెట్టాలండి. మీ దగ్గర ఏది వీలుగా ఉంటే అది బరువు పెట్టుకోవచ్చు అండి. అలా పెట్టుకునే నీరు మొత్తం దిగిపోవాలండి. ఎంత నీరు దిగితే అంత బాగా వస్తాయండి మన వడియాలు. నీరు దిగిపోయింది చూడండి ఎలా ఉందో. ఒకవేళ ఇంకా మనకి నీరు ఉంది అనిపిస్తే అలా పిండాలండి. బాగా ఎంత నీరు లేకుండా పిండితే అంత బాగా వస్తాయండి వడియాలు. బాగా నీరు మొత్తం నైట్ మొత్తం ఉంచినా ఇంకా నీరు వస్తుంది చూడండి ఎలా వస్తుంది. అలా దిగిపోయి అలా పిండేసిన దాంట్లో మినపప్పు రుబ్బింది వేసి పెట్టాలండి. ఇది ఎలా అంటే అండి, అడ్డిడు ముక్కలకి అరసాల పప్పు వేయాలండి. వేసి మొత్తం బాగా కలిసిలాగా వేయాలండి. కొంచెం కారం కోసం పచ్చిమిరపకాయ తప్పు కొంచెం అల్లం వేసి మిక్సీ పట్టుకొని అందులో కలిపేసుకోవటమేనండి. మనకి ఎంత కారంగా వాళ్ళు చూసి అంత కారం వేసుకొని బాగా అలా మొత్తం పిండి ముక్కలో కలిసిపోయి బాగా కలపాలండి. కలిసిన తర్వాత ఇలా పెట్టాలి. చూడండి శీర్షిక నేను కూడా పెడతాను అని చెప్పి ఎలా పెట్టాలి. చిన్న చిన్న వడియాలు. ఆ వడియాలు కూడా మరీ పెద్ద సైజు కానీ మరీ చిన్న సైజు కానీ మీడియం సైజు చేయాలండి. చిన్న చిన్న ఉండలా చేసి చేతి మీద అద్దేసి అలా పెట్టడమేనండి. మంచం మీద కూడా అద్దితే మనకి వడియం అనేది సరిగ్గా రాదు. అక్కడ వాళ్ళు చేస్తున్నారు చూడండి, మా అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు. మాది పల్లెటూరు అవడంలో చాలామంది మనకి వస్తారండి. ఇంకా కొంచెం పిండి మిగిలితే లాస్ట్లో మినపొడియాలు ఉంటారు కదండి, అవి పెట్టారు. చిన్నగా బాగా చిన్నగా పెడతారండి మినపొడియాలు అనేది. అలా మధ్య మధ్యలో చేయి తట్టుకుంటూ ఉండాలండి. మినపొడియాలకి చిన్నగా వస్తాయండి. చిన్నగా పెట్టాలండి. ఇవి ఇలా కింద చెయ్యి 2 రోజులు ఎండుతాయండి. మినపొడియాలు అనేది అప్పుడు ఆ రోజు ఎండిపోయినాయి, అందుకని మా అమ్మ తీసేస్తుంది. చూడండి అలా కింద చెయ్యేసి తీయాలండి. ఒక్కొక్కటి తీస్తే ఎమ్మటెమ్మట మనకు బాగా వచ్చేసి బూడిద గుమ్మడికాయ వడియాలను కూడా అలాగే తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.